ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ లో ఉన్న వృద్ధులు వితంతువుల పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. నేను ఎంఆర్ఆవు గారి దగ్గర తీసుకువెళ్ళి ఆదాయం సర్టిఫికేట్ కావాలా, అవి కావాలా, ఇవి కావాలని ఎంతో ప్రాధాయపడి 3 రోజులు కూలి పని కూడా మానేసుకొని నేను ఇక్కడికి వచ్చి ఆన్లైన్ చేయించానండి. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆన్లైన్ అయ్యి ఉన్నాయి కానీ వస్తాయమ్మా, ప్రభుత్వం విడుదల చేయలేదు, ప్రభుత్వం విడుదల చేస్తే వస్తాయని అంటున్నారు. ఎన్నిసార్లు ఇది చేస్తాం. గత 2 సంవత్సరాల ముందు మేము తిరగటమే మానేసినామండి. మళ్ళీ సంబరాలు చేసుకుని రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మనకిస్తారు ఆసరా పెన్షన్లు అని చాలా ఆనందపడి ఓట్లు మరీ ఎగురుకుంటే ఇస్తామండి. కానీ కూడా మళ్ళీ సంవత్సరం అయిపోయింది. గత 7వ తారీఖు కూడా సంవత్సరం అయిపోతుందండి. మా మోరు ఆలకించే వాళ్ళు లేరు. మేము వెళ్తే కూలికి వెళ్తే తెచ్చుకొని తిన్నట్టు, లేకపోతే లేదండి. మా పరిస్థితి ఆలోచించి మా గురించి ఒక్కసారి దయచేసి మా వంతు మీ గవర్నమెంట్ కొద్దిగా ఇది చేసి మా పెన్షన్లు కొద్దిగా విడుదల చేయండి అని మీ ప్రాధాయపడి మీకు నమస్కరిస్తున్నామండి. కమిషనర్ గారండి, మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా కమిషనర్ గారు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని చెబుతున్నారు. పోర్చుకోలు నిలబడి పక్కన ఆగది దగ్గర ఈ తలుపు దగ్గర నిలబడి అటు నిలబడి ఇటు నిలబడి వెళ్తుంటే ఏంటమ్మా అని మందలిస్తున్నారు. అదేంటి నిన్నగాక మొన్న ఆమె పెట్టింది, ఆమెకు వస్తున్నాయి కదా, ఆమె 2 సంవత్సరాలు పెన్షన్ తీసుకుంటుంది, నీకెందుకు రావట్లేదని మమ్మల్ని హేళన చేసి నవ్వుతున్నా కూడా తల వంచుకొని వెళ్తున్నాం. కానీ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర నుంచి ఎవరినైనా కూడా మేము మందలేదు. అదేంటే ఎమ్మెల్యే గారు రికమెండేషన్ అంటున్నారు, వార్డు నెంబర్ రికమెండేషన్ అంటున్నారు. ఏ వార్డులో నీ పేరుందమ్మా, ఏ వార్డులో చనిపోయారు, ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని అంటున్నారండి. దయచేసి మా వంతు మీకు నమస్కరించి మీ పాదాభి నమస్కారాలు చేస్తున్నాం. మాకు ఈ పెన్షన్ కావాలండి. ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, అసలు లేని వాళ్ళకి అన్నట్టు ఏది వర్తించట్లేదండి. అది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరం కాలం అవుతుంది. రేపు డిసెంబర్ 9వ తారీఖుని దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాల్లో మునిగిపోతా ఉన్నారు. అయితే వైరా మున్సిపాలిటీలో 2018 నుంచి కూడా వితంతు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు మంజూరు కాలేదు. మేము ప్రతిసారి కూడా ధర్నా చేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా అవి ఆన్లైన్ అని తప్పితే ఇంతవరకు మంజూరు కావట్లేదు అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా 5-6 సంవత్సరాల నుంచి పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవి ఇప్పటికైనా వాళ్ళు విజయోత్సవాలలో భాగంగానే కనీసం వీళ్ళని వితంతువుల్ని గుర్తించి వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేయాలని మేము ఐద్వా తరపున ఈరోజు పట్టణ కమిటీ తరపున మున్సిపల్ ఆఫీస్కి వచ్చి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చూసినట్టయితే ఇద్దరు సంపాదిస్తేనే కుటుంబం గడవలేని పరిస్థితి. భర్త చనిపోయి 5-6 సంవత్సరాలు అవుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. వైరా మున్సిపాలిటీ దాదాపు 100 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ కూడా రోజు దినసరి కూలికో లేదంటే మిషన్ కుట్టుకోనో లేదంటే చిన్న చిన్న షాపులలో గుమస్తాలుగాను చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చూసుకున్న నిత్యావసరాలు కానీ, వైద్య ఖర్చులు కానీ, విద్య ఖర్చు కానీ ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. దీనిలో భాగంగానే వాళ్ళకి ఖర్చుల నిమిత్తం గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద ఇచ్చింది. అయితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హామీల్లో భాగంగా 6 గ్యారెంటీల్లో భాగంగా కూడా పెన్షన్లన్నీ కూడా డబల్ చేస్తామని చెప్పారు. అది చేయకపోగా కనీసం అర్హులైన వితంతువులు ఉండి వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి పెన్షన్ లేకుండా వాళ్ళకి ఆసరా లేకుండా ప్రభుత్వం గుడ్డిగా సంబరాలలో మునిగిపోతా ఉంది. ఈ హామీ ఏదైతే ఉందో వితంతు పెన్షన్ని డబల్ చేస్తామన్నారు. 5 సంవత్సరాల నుంచి పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న మహిళలందరికీ కూడా వితంతు పెన్షన్లు మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము ఐద్వా పట్టణ కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నాం.